కూతుర్ని తెగ మిస్ అయిపోతున్నారు. శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోయారా లేదా అన్న విషయం మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. గత కొన్నేళ్లుగా వారిద్దరూ దూరంగానే ఉంటున్నారు. విడాకుల మీద ఇంతవరకు నోరైతే విప్పలేదు. కానీ వీరిద్దరూ విడాకులు మంజూరు అయినట్లుగానే కనిపిస్తున్నాయి సూచనలు. శ్రీజ దగ్గరే నవిస్కా ఉంటున్నారు. వారానికి ఒక్కరోజు అన్నట్లుగా కళ్యాణ్ దేవ్ వద్దకి నవిస్కాను శ్రీజ పంపిస్తున్నారు. అలా తన వద్ద పాప వచ్చిన ఆ ఒక్కరోజు మాత్రం కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేస్తుంటారు. కళ్యాణ్ దేవ్ తాజాగా తన కూతుర్ని చూసి కలిసి నెల రోజులు అవుతుందని, అందుకే కళ్యాణ్ దేవ్ తన బాధను ఇన్స్టాగ్రామ్ వేదికగా అందరికీ తెలియజేసేలా చేశారు. నవిస్కాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ట్యాగ్ చేస్తూ మరీ పోస్ట్ చేశారు. అది చూసి నెల రోజులు అవుతుంది, చాలా మిస్ అవుతున్నా అంటూ తన బిడ్డను సందేశాన్ని ఇచ్చారు కళ్యాణ్ దేవ్. మరి కళ్యాణ్ దేవ్ చేసిన ఈ పోస్టు నవిస్కా వరకు చేరుతుందా, తండ్రి వద్దకు వస్తుందా అన్నది తెలియాలి. కళ్యాణ్ దేవ్ శ్రీజ వివాహ బంధానికి ముగింపు పలికినట్టే అని తెలుస్తున్నాయి. వీరి విడాకులకు దారితీసిన కారణాలు ఏంటో మాత్రం ఇప్పటివరకు బయటపడలేదు. కానీ కొన్ని రోజులు కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ దూరం పెరిగిపోయి వచ్చింది. ఇక మెగా కాంపౌండ్ నుంచి కళ్యాణ్ దేవ్కు సపోర్ట్ అయితే లేదు. అందుకే కళ్యాణ్ దేవ్ విజేత సినిమా తర్వాత వచ్చిన చిత్రాలకు మెగా ఆదరణ అయితే దక్కలేదు. కళ్యాణ్ దేవ్ నుంచి వచ్చిన కిన్నెరసాని, సూపర్ మచ్చి చిత్రాలు జనాలు తెలియకుండానే వెళ్ళిపోయాయి. ఇక ఇప్పుడు కళ్యాణ్ దేవ్ పూర్తిగా సినిమాలకు దూరమైనట్లుగా కనిపిస్తున్నాయి. ఇక శ్రీజ వద్ద నవిస్కా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే కళ్యాణ్ దేవ్ వద్దకు తన కూతుర్ని పంపిస్తున్నారు శ్రీజ.